హలో అండి. నమస్తే. నేను మీకు ఈరోజు ఇప్పుడు ఈ వర్క్స్ వీడియోస్ నేను చాలా అప్‌లోడ్ చేస్తున్నాను. చేసినప్పుడు అవి స్టిచ్చింగ్ ఎలా చేశారో కూడా మీరు చూపించండి అని చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ స్టిచెస్ అనేవి మీరు నేర్చుకున్నప్పుడు పర్టిక్యులర్‌గా అంటే వర్క్ ఎలా చేయాలో చూపించాల్సిన అవసరం లేదండి. మీకు ఈ స్టిచెస్ వచ్చు కాబట్టి మీరు ఆటోమేటిక్‌గా కుట్టుకోగలుగుతారు. సో, ఎక్స్‌ప్లనేషన్ అయితే నేనిస్తాను. ఓకేనా? ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ముందు అంటే ఈ ప్రతీది కూడా ఎలా కుట్టాం అనేది నేను చెప్తాను. ఇదే ఫస్ట్ మీరు నా వీడియో చూస్తున్నట్టయితే ఇంతకుముందు నేను ఈ స్టిచెస్ అన్ని నేర్పించిన వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కొత్త వాళ్ళు ఓపెన్ చేయండి, నేర్చుకోండి. డిజైన్స్ అనేవి స్టిచ్ చేసుకోండి. అంతకంటే ముందు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఒకసారి మొత్తం అంతా మేకింగ్ ఒకసారి చూడండి. చూడండి ఫస్ట్ మన నెక్ కదా! నెక్‌కి ఎప్పుడైనా కూడా మీరు స్టార్టింగ్ ఒక చైన్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి. ఏ డిజైన్ అయినా సరే. అలాగే ఈ నెక్ ఫిల్లింగ్‌లో ఏంటంటే నెక్స్ట్ ప్యాడెడ్ స్టిచ్. ఇది ప్యాడెడ్ స్టిచ్ ఇలా 2 కలర్స్ ఎప్పుడొస్తుంది అంటే ఒక కలర్‌తో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫిల్ చేసి ఇంకో కలర్‌ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఫిల్ చేసినప్పుడు 2 కలర్స్ వస్తాయి. 3 కలర్స్ కావాలనుకోండి 1, 2 థర్డ్ కలర్. మళ్ళీ 1, 2, 3 అలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది 2 కలర్స్ కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. ఓకే. ప్యాడెడ్ స్టిచ్. నేను కింద లింక్ ఇస్తాను ప్యాడెడ్ స్టిచ్ వీడియో. సో, నేర్చుకోండి. నెక్స్ట్ అలాగే మళ్ళీ చైన్ స్టిచ్చే కదా! ఆరి వర్క్ అంటే చైన్ స్టిచ్. ఆ చైన్ స్టిచ్ వస్తేనే మీరు ఏదైనా సరే కుట్టగలుగుతారు. ఓకే. చైన్ స్టిచ్, ప్యాడెడ్, మళ్ళీ చైన్. నెక్స్ట్ ఈ కుందన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టిక్ చేసుకునే కుందన్స్. మీకు ఎప్పుడైనా హోల్స్ వచ్చే కుందన్స్‌కి, అంటించుకునే కుందన్స్‌కి చాలా తేడా ఉంటుంది. చూడండి కుందన్స్ ఏంటి తేడా అంటే
హోల్స్ వచ్చే కుందన్స్ మనం రెండు వైపులా దానికి హోల్ ఉంటుంది. మనం సూది దారంతో టాకాలు వేసుకుంటే అవి ఎప్పటికీ ఊడవు. ఈ కుందన్స్ ఏంటంటే అంటించుకోవడానికి మాత్రమే అవుతుంది. ఇది కుట్టుకోవడానికి అవ్వదు. కానీ దానికి దీనికి మధ్య చాలా వేరియేషన్ ఉంటుంది. ఏంటంటే ఈ స్టిక్ చేసుకునే కుందన్స్ ఏవైతే ఉన్నాయో చాలా షైనింగ్ ఉంటాయి. మీకు కుట్టుకునే కుందన్స్లో ఆ షైనింగ్ రాదు. సో ఇది మీ ఇష్టం. మీకు ఏది వేసుకోవాలనిపిస్తే ఆ కుందన్ మీరు ఇక్కడ వేసుకోండి. నేనైతే స్టిక్ చేసేవి వేశాను. దాని చుట్టూ మళ్ళీ చైన్ స్టిచ్. అవుట్లైన్ అనేది ఇవ్వాలి కదా, కంపల్సరీ అవుట్లైన్ అనేది ఇవ్వాలి. మీరు ప్లెయిన్గా అతికిచ్చేసి వదిలేశారనుకోండి అస్సలు లుక్ రాదు దానికి. ఎప్పుడైనా ఫినిషింగ్ అనేది బాగుండాలి అంటే కంపల్సరీ అవుట్లైన్స్ ఇవ్వాలి. సో ప్రతిదీ కూడా చైన్ స్టిచ్. చూడండి, చైన్ స్టిచ్. ఓకే, ఇక్కడ వరకు అలా ఫిల్ చేశాను. ఓకే, ఇది జ్యువెలరీ వర్క్ కాబట్టి జుమ్కీస్ అనేవి ఇలా ఒకటి క్రాస్గా ఇచ్చాను. ఇది కూడా కొంచెం క్రాస్, స్ట్రైట్ కాదు. ఫస్ట్ స్టార్టింగ్ ఒక కుందన్, ఇది కూడా అతికించుకునేది. ఒక కుందన్ పెట్టి దాని చుట్టూ పూసలు కుట్టాను. పూసలు కుట్టే వీడియో కింద లింక్లో ఇస్తానండి, డిస్క్రిప్షన్. అంటే ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి అవసరం లేదు, కొత్తగా చూసే వాళ్ళకి రావాలి కదా. సో పూసలు కుట్టడం నేర్పించాను. సో పూసలు మీరు దీని చుట్టూ కుట్టుకోండి. అలాగే మళ్ళీ ఇక్కడ రౌండ్ కుందన్స్, ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్, ఇక్కడ రౌండ్ కుందన్స్ వేశాను. రౌండ్ కుందన్స్ ఫస్ట్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళి దాని చుట్టూ ఇలా 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 ఇలాగా గొలుసు కుట్టు అనేది దారంతో కుట్టాను. ఓకేనా, సేమ్ ఇది కూడా అంతే. కుందన్స్, రౌండ్ కుందన్స్, గొలుసు కుట్టు, రౌండ్ కుందన్స్, గొలుసు కుట్టు. నెక్స్ట్ ఈ జుమ్కీ దగ్గరికి వస్తే మళ్ళీ సెంటర్లో ఒక కుందన్, చుట్టూ పూసలు. చూడండి, ఎప్పుడైనా మనం యాక్చువల్లీ జ్యువెలరీ పెట్టుకుంటాం కదా, బొట్టలు ఎలా ఉంటాయి, కింద బొట్ట వస్తుంది, పైన దుద్దు వస్తుంది కదా, అలాగే ఇదనమాట స్టడ్. ఓకేనా, ఈ స్టడ్ మనం కంపల్సరీ వేసుకుంటేనే అది బుట్టలాగా లుక్ బాగుంటుంది. సో మధ్యలో ఒక కుందన్, చుట్టూ పూసలు. ఓకే, ఈ బుట్ట షేప్ అనేది మీరు ఎలా అయినా గీసుకోవచ్చు. ఈ షేప్ గీసుకోవచ్చు, లేకపోతే రౌండ్ గీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఫస్ట్ అవుట్లైన్, చైన్ స్టిచ్. అవుట్లైన్స్ కంపల్సరీ వేసుకోండి. మీకు లుక్ బాగుండాలంటే అవుట్లైన్ కంపల్సరీ వేసుకోవాలి. ఓకే, లోపల పూసలు ఫిల్లింగ్. నెక్స్ట్ చైన్ స్టిచ్. ఇక్కడ జరీ థ్రెడ్తో ఒక చైన్ వేసాను, లైన్. నెక్స్ట్ ఇందులో 3 కుందన్స్ స్టిక్ చేసి దాని చుట్టూ మళ్ళీ అవుట్లైన్స్, మళ్ళీ చైన్, మళ్ళీ మధ్యలో ప్యాడెడ్ స్టిచ్. ప్యాడెడ్ స్టిచ్ కూడా మీరు పైపింగ్ థ్రెడ్ స్టిక్ చేసుకొని కుట్టుకోవాలి. అటు ఇటు గొలుసులు వేసుకుంటే అదే ప్యాడెడ్ స్టిచ్. మళ్ళీ దానికి అవుట్లైన్స్ వేసేసి గోల్డ్ జరీ థ్రెడ్ తోటి కుందన్స్, దాని చుట్టూ అవుట్లైన్. ఓకేనా, దీని కింద మళ్ళీ 2 పూసలు, ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు. దీన్ని ఏంటంటే మీరు సూది దారంతో, చేతి సూదితోటి దించేసేయండి. 2 కూడా చక్కగా మీకు బుట్ట అనేది ఫినిష్ అయిపోతుంది. ఇది అంతే, ఇది అంతే, ఇది అంతే. కొంచెం పెద్ద సైజు వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ కుట్టుకోవాల్సి వస్తుంది అంతే. దానికి దీనికి కుట్టే విధానంలో అయితే ఏమి తేడా ఉండదు. ఓకేనా, సో ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ నుంచి స్లీవ్స్ మీకు ఎక్కడికి వచ్చాయి, 2 స్లీవ్స్ కూడా ఒక పక్కకి. ఓకేనా, ఒక పక్క ఇది ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ కూడా అదే ఉంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయను. మీరు స్టిచ్ చేసుకోండి. డిజైన్ అందుకే చూపిస్తున్నాను మీకు ఐడియా రావటం కోసం. దీని పక్కనే ఇంకొకటి. మరి ఒక పక్కనే 2 చేతులు స్టిచ్చింగ్లో సరిపోవు కదా అంటే మీరు పీసెస్ అటాచ్ చేసుకోవాలండి. ఓకేనా, సైడ్ పీసులు అటాచ్ చేసుకోవాలి. వర్క్ ఎలా చేసినా కానీ స్టిచ్చింగ్కి వచ్చినప్పుడు సరిపోతే ఓకే, చిన్న చేతులు అయితే సరిపోతాయి. కాస్త లావుగా ఉండే వాళ్ళకైతే ఆ పీస్ సరిపోదు. అప్పుడు మీరు సపరేట్గా పీసులు అనేవి అటాచ్ చేసుకోవాలి. చేసుకొని అలాగే ఫ్రంట్ డిజైన్ కూడా ఎక్కడైనా ఒక కార్నర్కి వేసుకోండి. అది కూడా రైట్ సైడ్ మాత్రమే వేసుకోండి, లెఫ్ట్ వేసుకోవాల్సిన పని లేదు. పైన పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి మీకు క్లోజ్ అయిపోతుంది. సో లెఫ్ట్ వేసుకొని అవసరం లేదు. ఇలాగా ఫ్రంట్ డిజైన్ కూడా వేసుకొని ఈ డిజైన్ని కంప్లీట్ చేసుకోండి. సో ఓకే, సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరొకరు నేర్చుకోవాలంటే షేర్ చేయండి. ఇలాంటివి మరెన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.